వ్యూహాత్మక అంశాల్లోనూ ప్రభుత్వ నిర్ణయాలను అభ్యంతర పెట్టడం, వ్యతిరేకించడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారింది. మిజోరాం రాజధాని ఐజ్వాల్లోని లెంగ్పి విమానాశ్రయాన్ని వాయుసేనకు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మక ప్రాంతంలోని విమానాశ్రయం కాబట్టి రక్షణ శాఖ సూచన మేరకు పౌర విమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు బంగ్లాదేశ్, మరోవైపు మయన్మార్ దేశాలు సరిహద్దులుగా ఉన్న మిజోరాం రాష్ట్రం తొలి నుంచి వేర్పాటువాద శక్తుల అడ్డాగా ఉంది. అంతేకాదు ప్రస్తుతం బంగ్లాదేశ్, మయన్మార్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా మిజోరాంలో బలగాలను మోహరించడం అవసరమని రక్షణ శాఖ భావిస్తోంది. ఐజ్వాల్ విమానాశ్రయాన్ని వాయుసేనకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు నిరసనలకు, ఆందోళనకు దిగాయి. వాయుసేనకు అప్పగించడాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయి. నిజానికి పూర్తి స్థాయిలో ఇప్పుడు కేంద్రం వాయుసేనకు అప్పగిస్తున్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో ఐజ్వాల్ విమానాశ్రయంలో నిరంతరం 4 ఫైటర్ జెట్లను అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకుంది. అత్యవసర స్థితి ఏర్పడినప్పుడు మోహరించడం కోసం యుద్ధ విమానాలను లెంగ్పీలో ఉంచాలని గతంలోనే యూపీఏ ప్రభుత్వం భావించింది. లెంగ్పీ విమానాశ్రయం ఒకప్పుడు వాయుసేన ఆధ్వర్యంలోనే ఉండేది. ఆ తర్వాత కాలంలో ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత వాయుసేన లెంగ్పీని పౌర విమానయాన శాఖకి అప్పగించింది. 60వ దశకంలో మిజోరాంలో వాయుసేన యుద్ధ విమానాలను వినియోగించాల్సి వచ్చింది. 2023 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వాయుసేన దళాలు మిజోరాంలో చేసిన ఆపరేషన్లను ప్రస్తావించారు కూడా. 1966లో తొలి 2 మాసాల కాలం వేర్పాటువాద సంస్థ మిజో నేషనల్ ఫ్రంట్ పెద్ద ఎత్తున హింసకు దిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం హుటాహుటిన అస్సాం రైఫిల్స్ దళాలను మిజో పర్వతాల్లో మోహరించింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సును కూడా రంగంలోకి దింపింది. కేంద్రం తీసుకుంటున్న చర్యలకు ప్రతిగా మిజోరాం నేషనల్ ఫ్రంట్ అతిపెద్ద దాడికి పథక రచన చేసింది. ఆపరేషన్ జెరిచో పేరిట పెద్ద ఎత్తున తిరుగుబాటుదారులను పోగు చేసింది. రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ ను స్వాధీనం చేసుకునే దిశగా పథకాన్ని రచించింది. 1966 ఫిబ్రవరిలో దాదాపు మిజో నేషనల్ ఫ్రంట్ ఐజ్వాల్ ను స్వాధీనం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. భారత ఉపఖండం నుంచి మిజోరాం ను వేరు చేస్తామంటూ హెచ్చరికలు చేయడం మొదలుపెట్టింది మిజో నేషనల్ ఫ్రంట్. ప్రభుత్వానికి సైనిక చర్యకు దిగడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానిగా ఇందిరాగాంధీ బాధ్యతలు చేపట్టిన 2 ఏళ్ల కాలానికి మిజోరాం పరిస్థితి పూర్తిగా చేజారింది. దేశ సమగ్రతను సవాలు చేసే స్థాయికి ఎదిగారు మిజో నేషనల్ ఫ్రంట్ వేర్పాటువాదులు. పదాతి దళాలను మోహరించడంతో పాటు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడడం ఆరంభించింది. మిజో పర్వత ప్రాంతాల్లో సైన్యం ఎంత మేరకు వేర్పాటువాదులను ఎదుర్కోగలదనే విషయంలో అనుమానాలు నెలకొన్నాయి. దీంతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ అవతార్ సింగ్ రంగప్రవేశం చేశారు. ఐజ్వాల్ వేర్పాటువాదుల చేతిలో పడకుండా కాపాడేందుకు పథకాన్ని రచించారు. మిజో నేషనల్ ఫ్రంట్ లో కీలక పాత్ర పోషిస్తున్న వారంతా అస్సాం రెజిమెంట్ లేదా సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందినవారే. వీరందరికీ సాయుధ శిక్షణ ఉంది, పోరాడగల శక్తి ఉంది. కాబట్టి ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని చర్యలకు ఉపక్రమించింది. పర్వత బలగాలను మోహరించింది. మిజో పర్వత సానువుల్లోని మిలిటెంట్లను ఏరిపారేసింది. మిజో మిలిటెంట్లు ఐజ్వాల్ ను స్వాధీనం చేసుకునే దిశగా వెళుతున్న క్రమంలో బలగాలు వారిని నిలువరించాయి. ప్రభుత్వ సాయుధ బలగాలు చర్యలు తీవ్రం చేసినా మిజో మిలిటెంట్లు మాత్రం ముందుకే దూసుకుపోతున్నారు. ఐజ్వాల్లోని అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ను బందీగా చేసుకున్నారు. జైళ్లలో ఉన్న ఖైదీలను వదిలిపెట్టారు. ఆయుధాగారాన్ని లూటీ చేశారు. కోశాగారాన్ని కొల్లగొట్టారు. ఐజ్వాల్ కు స్వతంత్రాన్ని ప్రకటించి అస్సాం రైఫిల్స్ దళాలు లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అస్సాం రైఫిల్స్ బలగాలకు ఆయుధాలు, మందుగుండు సరఫరా చేసే పరిస్థితి లేదు. ఒకవేళ హెలికాప్టర్లో సరఫరా చేయాలన్నా తిరుగుబాటుదారులు వాటిపై కాల్పులు జరిపి కూల్చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ సాయుధ బలగాలను మిజో మిలిటెంట్లు ఐజ్వాల్లోకి ప్రవేశించనేయడం లేదు. ఫిబ్రవరి మాసం గడిచిపోయింది. మార్చి ఆరంభం నాటికి కూడా తిరుగుబాటుదారుల పట్టు బిగుస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో వాయుసేనను పురమాయించింది ప్రభుత్వం. తుఫానీ యుద్ధ విమానాలను మోహరించింది. కెనన్లు, రాకెట్లతో విరుచుకుపడింది. వాయుసేన దళాలకు టార్గెట్లు కనిపించకుండా ఉండేందుకు మిజో మిలిటెంట్లు అడవులను తగలబెట్టడం మొదలుపెట్టారు. అయినా సరే పట్టు వీడకుండా వాయుసేన మిలిటెంట్లపై విరుచుకుపడింది. దీంతో మార్చి 2 ఆరంభం నాటికి మిజో మిలిటెంట్లు తోకముడిచారు. స్వాతంత్రానికి పూర్వం కూడా మిజో పర్వత ప్రాంత భూభాగం అంతా కల్లోలిత ప్రాంతంగానే ఉండేది. అందుకే ప్రభుత్వం మొదటి నుంచి ఐజ్వాల్లోని విమానాశ్రయం ఎప్పటికైనా వ్యూహాత్మక అవసరాలకు ఉపయోగపడుతుందనే భావనతో తాత్కాలికంగా పౌర విమానయాన శాఖకు అప్పగించింది. మిజోరం మాత్రమే కాదు, అన్ని ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి ఇలాంటిదే. కాబట్టి
వ్యూహాత్మక అవసరాలను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇప్పుడు ఐజ్వాల్ విమానాశ్రయాన్ని వాయుసేనకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. గత ఆగస్టులో బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాకిస్తాన్ బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగుపడ్డాయి. ద్వైపాక్షిక సంబంధాల అసలు ఉద్దేశం భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టడమే. 8 ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న ఏకైక మార్గం చికెన్ నెక్ ను దిగ్బంధం చేసేందుకు బంగ్లాదేశ్, పాకిస్తాన్ పథక రచన చేస్తున్నాయి. ఇటీవలే బంగ్లాదేశ్ సైనిక అధికారులు, నిఘా సంస్థల ముఖ్యులు పాకిస్తాన్లో ఐఎస్ఐ అధికారులతో భేటీ అయ్యారు. ఆ వెనువెంటనే పాకిస్తాన్ సైనిక అధికారులతో పాటు ఐఎస్ఐ చీఫ్ సైతం ఢాకాలో పర్యటించారు. ఈ సందర్భంగా పాక్ సైనిక అధికారుల ప్రత్యేక బృందం చికెన్ నెక్ సమీపంలోని రంగపూర్ను రహస్యంగా సందర్శించింది. పాక్ సైనికాధికారుల పర్యటనపై భారత ప్రభుత్వం గుంభనంగా వ్యవహరిస్తూనే మరోవైపు వ్యూహాత్మక వ్యవహారాలను చక్కబెడుతోంది. సరిహద్దులను పటిష్టం చేస్తూనే బలగాలను అప్రమత్తం చేసింది. ఇక మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లోని వ్యూహాత్మక ప్రాంతాలను గుర్తించి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే మిజోరాంలోని ఐజ్వాల్లోని లెంగ్పి విమానాశ్రయాన్ని వాయుసేనకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2011లో కూడా అప్పటి యూపీఏ ప్రభుత్వం ఐజ్వాల్ విమానాశ్రయంలో ఫైటర్ జెట్లను మోహరించడం కోసం వాయుసేన అవసరాల కోసం 3 కోట్లతో రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. రన్వేకు పశ్చిమ సరిహద్దులో ఫైటర్ జెట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అప్పటి నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో లెంగ్పి విమానాశ్రయాన్ని వాయుసేనకు కేటాయించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో అధిక సంఖ్యాకులు కేంద్ర ప్రభుత్వాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్న వారే ఉన్నారు. లేదా స్వచ్ఛంద సంస్థలు. మిజోరాంలో మొదటి నుంచి డజన్ల సంఖ్యలో స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత స్వచ్ఛంద సంస్థలను కట్టడి చేశారు. మిజోరాంలో పనిచేస్తున్న అనేక స్వచ్ఛంద సంస్థలను ప్రభుత్వం రద్దు చేసింది. విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో వచ్చిన నిధులతో పనిచేస్తుండటంతో కేంద్రం చర్యలు తీసుకుంది. దీంతో కోట్లాది విదేశీ ధనం తమకు దక్కకుండా పోయిందనే దుగ్ధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు ఉంది. ఈ స్వచ్ఛంద సంస్థలన్నీ మత మార్పిడులు చేయడమో లేదా పరోక్షంగా ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడమో చేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు మిజోల హక్కుల పేరిట వేర్పాటువాదాన్ని ప్రచారం చేస్తున్న సంస్థలు కూడా ఎయిర్పోర్టును వాయుసేనకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. చికెన్ నెక్ దిగ్బంధ వ్యూహాన్ని మరోవైపు శత్రు దేశాలు అమలు చేస్తుంటే వారికి వత్తాసుగా స్వచ్ఛంద సంస్థ, ఇతర సంఘాలు మన దేశంలో ఉద్యమాలు చేస్తున్నాయి. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.